పెద్దతోడం గ్రామంలో ఇండోర్ కమ్యూనిటీ హాల్ దగ్గర ఈ యొక్క ఆర్ఎండ్బి రోడ్డు గుంతపడిపోయింది. మెయిన్ రోడ్డు నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిలిచిపోయి మొత్తం గుంతపడిపోయింది. ఇక్కడ దాదాపు 20 అడుగులు ఉన్నటువంటి రోడ్డుని సగం దాకా ఈరోజు గుంతపడిపోయి చాలా ఇబ్బంది అవుతుంది వాహనదారులకి. ఇప్పుడు రద్దీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆదోని మాధవరం రోడ్లో ఉన్నటువంటి ఈ ఆర్ఎండ్బి రోడ్డు గుంతపడినా కూడా ఇక్కడ స్థానికంగా పంచాయతీ అధికారులు కానీ లేకపోతే ఆర్ఎండ్బి అధికారులు కానీ వాళ్ళ కళ్ళకు కనపడడం లేదు. అందుకోసం ఈరోజు తక్షణమే ఈ యొక్క నీళ్ళని పక్కకు పోయేటట్లు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఇక్కడే రోడ్డుని దిగ్బంధనం చేయడానికి మేము సిపిఎం పార్టీగా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ గుంతల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎక్కడున్న గుంతలన్నీ పూర్తి చేశామని చెప్తుంది. కానీ మరి పెద్దతోడంలో ఎందుకు పూడ్చలేకపోయినారో కాబట్టి సమాధానం చెప్పాలా. కూటమి నాయకులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒకసారి ఆంధ్రజ్యోతి డెబిట్లో మాట్లాడినాడు. ఆయన గుంతలు లేనిటువంటి రాష్ట్రం అయిపోయింది మంది అంత అని చెప్పేసి. ఇక్కడ నడి ఊర్లోనే ఇంత పెద్ద గుంత పడిపోయింది. మరి ఈ గుంత గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఎమ్మెల్యే గారు కళ్ళకు కనిపిస్తుందా లేదా, మరి కనీసం మీ కార్యకర్తలకైనా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే వెంటనే ఈ గుంతను పూడ్చాలి ఆర్ఎండ్బి అధికారులు. అట్లాగే పంచాయతీ అధికారులు కూడా డ్రైనేజ్ పూడికి తీపిచ్చి ఖచ్చితంగా నీళ్ళు అట్లా పోయేటట్లు చేయాలి. లేని పక్షంలో ఇక్కడ రోడ్డు దిగ్బంధనాన్ని చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.